ఐపీఎల్ 2025 సీజన్ మే 17వ తేదీ నుండి మళ్లీ పునఃప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఫారిన్ ప్లేయర్స్ చాలా మంది అందుబాటులో ఉండే అవకాశాలు లేకపోవడంతో బెంగళూరు, ముంబై, గుజరాత్ జట్లు కొద్దిగా ఇబ్బంది పడే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఆ పాత ఆటగాళ్ల స్థానాలను కొత్త ఆటగాళ్లతో భర్తీ చేస్తారనే విషయం కాస్త ఆసక్తికరంగా మారింది. అయితే ఇదే క్రమంలో ఢిల్లీ జట్టు తీసుకున్న ఒక నిర్ణయం అభిమానులకు షాక్ గురిచేసింది. అదే సమయంలో చాలా మంది ఢిల్లీ జట్టును ఓ రేంజ్ లో ఉతికారేస్తున్నారు. ఢిల్లీ అంత పెద్ద తప్పు ఏం చేసింది అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఆస్ట్రేలియా యువ చిచ్చరపిడుగు మెక్గుర్క్ తాను మిగతా ఐపీఎల్ సీజన్ కు అందుబాటులో ఉండనని అతను తేల్చి చెప్పేశాడు. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ ఆడుతున్నప్పుడు మ్యాచ్ అర్ధాంతరంగా ఆగిపోవడం, ఆ తర్వాత జరిగిన సంఘటనలు తనను భయభ్రాంతులకు గురి చేశాయని చెప్పాడు. దీంతో ఢిల్లీ జట్టు మెక్గుర్క్ స్థానంలో బంగ్లాదేశ్ బౌలర్ ముస్తఫిజుర్ రెహమాన్ ను తీసుకుంది. ఈ నిర్ణయమే ఢిల్లీ జట్టు కొంపముంచేలా కనిపిస్తుంది. బంగ్లాదేశ్ దేశం బాహాటంగా ఏమాత్రం సిగ్గు లేకుండా భారతదేశం దగ్గర సహాయం తీసుకుని పాకిస్తాన్ కు కొమ్ము కాస్తుంది. ఈ మధ్య కాలంలో ఆ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఎప్పుడూ కూడా భారతదేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇప్పుడు మన దేశాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. అలాంటి మైండ్ సెట్ ఉన్న దేశానికి చెందిన ముస్తఫిజుర్ రెహమాన్ ని 6 కోట్లు చెల్లించి జట్టులోకి తీసుకోవడాన్ని ఏ భారత అభిమాని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఏంటంటే, మెగా ఆక్షన్ జరిగినప్పుడు ఒక్క బంగ్లాదేశ్ ఆటగాడు కూడా అమ్ముడుపోలేదు. ఎందుకంటే అప్పట్లో బంగ్లాదేశ్ పై అంత ఎక్కువ వ్యతిరేకత ఉండేది. కాకపోతే ఇప్పుడు పాకిస్తాన్ పై వ్యతిరేకత పెరిగిపోయి బంగ్లాదేశ్ పై కాన్సన్ట్రేషన్ తగ్గగానే ఢిల్లీ జట్టు కుక్కుతోక వంకరలాగా మాకు దేశ మనోభావాలతో సంబంధం లేదు, మాకు మా డబ్బు మా ఫ్రాంచైజీనే ముఖ్యమనేలా వ్యవహరించడం గమనార్హం. ఇవన్నీ తెలుసుకున్న అభిమానులు ఒక్కసారిగా ఢిల్లీపై ఫైర్ అవుతున్నారు. అదే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది ఢిల్లీ మాత్రం కప్ గెలవకూడదని శాపనార్థాలు పెడుతున్నారు. ఢిల్లీ జట్టుకి ఇప్పటికైనా ఆ ఆక్రోశం అర్థమైతే బాగుంటుంది. లేదంటే ప్లే ఆఫ్స్ కి కూడా చేరకుండానే ఎగిరిపోయే అవకాశం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ముస్తఫిజుర్ రెహమాన్ ను జట్టులోకి తీసుకుని ఢిల్లీ తప్పు చేసిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.